నమస్తే అండి. నా పేరు కూరపాటి సాంబశివరాజు. మా ఛానల్ టూటా అవగాహన, THOOTA AVAGAHANA టూటా అవగాహన. ఈ టూటా అవగాహనకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇవాళ అనాహత చక్రం గురించి తెలుసుకుందాం. అనాహత చక్రం ఇది 4వ శక్తి కేంద్రం. ఇది వెన్నుముక వెనక భాగంలో, ఛాతీ భాగంలో గుండె రూపంలో ఉంటుంది. ఇది ప్రేమ, కరుణ, క్షమాగుణం, నిస్వార్థమైన అనుబంధాలకి కేంద్రము. అయితే ఇది 12 దళాల కమలం ఆకారంలో ఉండే చిహ్నం ఉంటుంది. ఇది వాయుతత్వానికి సంబంధించింది అనాహత చక్రం. ఈ అనాహత చక్రం ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఇది డీయాక్టివేట్ అయితే ఈ చక్రం అసమతుల్యత వల్ల ఒత్తిడికి గురవటం, రక్తపోటు రావటం, నరాల బలహీనతకు గురవటం, భుజాలు, కండరాలు, నరాలు నొప్పులు కలగటం, ఇలాంటి రోగాలు వస్తాయి. వీటితో పాటుగా నిద్రలేమి, ఊపిరితిత్తుల రోగాలు, ఇవి కూడా అనాహత చక్రం డీయాక్టివేట్ అవటం వల్ల కలుగుతాయి. అదే దీన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల ఏ ఏ పద్ధతుల ద్వారా అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి? మొదటి పద్ధతి, మొక్కల సమక్షంలో కూర్చొని యోగా ప్రక్రియను కనుక చేస్తే అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్, ఎం అనే బీజాక్షరాన్ని 108 సార్లు 108 రోజులు, రోజుకు 108 సార్లు చొప్పున జపించటం వల్ల కూడా అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్, ఆకుకూరల్లో పాలకూర తింటాం, గోంగూర తింటాం, ఈ పుదీనా, ఇవి కూరల్లో ఇవి గనక తీసుకుంటే అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్, కాయగూరల్లోకి వచ్చేప్పటికి చిక్కుళ్ళు, పెసర మొలకలు, బ్రౌన్ రైసు, ఈ దానిమ్మ గింజలు, ఇవి తినటం వల్ల కూడా అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. మెయిన్గా తెల్ల రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తినటం వల్ల కూడా అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. జొన్న పిండి, రాగు పిండిలతో రొట్టెలు చేసుకొని ఆ రొట్టెలు 3 పూట్ల తీసుకోవటం వల్ల కూడా అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్, అల్లం, వెల్లుల్లి, పసుపు, యాపిల్స్, ఇవి తినటం వల్ల కూడా ఈ అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. అయితే ఆ తర్వాత దేవాలయాల ద్వారా అనాహత చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేస్తాం అంటే, వారణాసి, కాశీ అండి, కాశీ విశ్వనాథుడు, ఆయన్ని విశ్వనాథ స్వామిని కాశీలో దర్శించి నిద్ర చేసి రావాలి. తర్వాత అలా అప్పుడు అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. మహారాష్ట్రలో పండరీపాళ్యం అనే ఊర్లో విఠల్ రుక్మిణి దేవాలయం ఉందండి. అక్కడికి వెళ్ళి దర్శించి నిద్ర చేసి రావాలి. అలా చేస్తే అనాహత చక్రం యాక్టివేట్ అవుతుంది. అయితే ఇంతటితో ఈ చక్రం చేద్దామండి. నెక్స్ట్ చెప్పబోయే విశుద్ధ చక్రం గురించి తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అండి.